హే గైస్, సో రాఫ్టింగ్ చేయడానికి వచ్చాము. 10 కిలోమీటర్స్ రైడ్. వీడియోస్ అంటే తీద్దామంటే ఫోన్ అలో లేదు. సో వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాతో తీస్తా అంటున్నారు. చాలా భయం వేస్తుంది. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. 10 కిలోమీటర్స్ ఊరికనే కమిట్ అయ్యామా అనిపిస్తుంది. సో చూద్దాం. ఇలా అయితే వెళ్తాం ఇప్పుడు మనం. सारा गर्मी दूर सफर है सुहाना, क्या हो किसने जाना, जिंदगी एक सफर है सुहाना, क्या हो किसने जाना। पूरा भीगे वाह। Yes, come on, very good. रेडी हो जाओ भैया, रेडी हो जाओ, कैमरे में देखो। क्या कर रहे हो? ये very good, nice. बड़ी बड़ी मछली आई अंदर। चिल मना एडवेंचर कुल्लू मनाली आइस वाटर। कैमरे में देखो, कैमरे में ये ओके, एक बार फिर से बाय बाय कर दो सब लोग। ओके, वेरी गुड। चलो आ जाओ, फटाफट बाहर आ जाओ। రాఫ్టింగ్ చేశాక బాడీ అంతా చల్లగా అయిపోయింది. ఫ్రీజింగ్ కోల్డ్ వాటర్ ఉండే అసలు. సో హాట్గా మ్యాగీ తింటున్నాను. సో ఇంకా కుల్లులో ఫ్రీజింగ్ వాటర్లో రివర్ రాఫ్టింగ్ చేశాక మనాలికి బయలుదేరాము. సో మనాలికి రీచ్ అయ్యేసరికి 7 అలా అయింది. అండ్ ఈ హోటల్ అంటే మా ట్రిప్ మొత్తంలో ఇది మాకు బెస్ట్ హోటల్ అనిపించింది. ఎందుకు అన్నది మీరే చూడండి.
మనాలి సైట్ సీయింగ్ వెళ్తున్నాము. బాల్కనీ వ్యూ అయితే చాలా 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 క్రేజీగా ఉంది. చూడండి, హిమాలయ క్రేజీ ఉంది కదా. గైస్ యాపిల్ ట్రీ దగ్గర మేము వచ్చిన సీజన్కి చూడండి చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయి. పచ్చిగా ఉన్నాయి. ఎందుకులే తెంచట్లేదు. కానీ మొత్తం పైన గుట్ట అంతా లిటరలీ మొత్తం ఆపిల్ ఫామే ఉంది. ఏదన్నా ఒక్కటన్నా మెచర్ అయి ఉంటుందా అని చూస్తున్నాము, ఏం లేదు ఇక్కడ. ఇది మేము స్టే చేసే హోటల్. దొంగ తెంచు, ఒక్కటే తెంచు. గైస్ మీరు ప్లీజ్ మాలా చేయకండి. అసలు అది ఏంటిది అంటే ఇన్ని ఉన్నాయి కదా, దాంట్లో ఒక్కటి తెంచుతే ఏమవుతుంది చెప్పండి. చూయించు. కోసుకున్నావు కదా, ఒకసారి చూపి. వాష్ చేస్తుంటావా? నేను మీకు ఒకటి చూపియాలా? బాలు ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడంతా అదే ఉంది. సో మనాలిలో సైట్ సీయింగ్కి ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి బుద్ధిస్ట్ మొనాస్టరీ. దీన్ని అసలు నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో కూడా నాకు తెలీదు. నేను రాంగ్ ప్రొనౌన్స్ చేస్తే మాత్రం కమెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. సో నేనైతే నా లైఫ్లో ఐ థింక్ ఫస్ట్ టైం బుద్ధిస్ట్ మొనాస్టరీకి రావడము. కొన్ని ఎలిమెంట్స్ నచ్చాయి నాకు, అంటే కొన్ని ఎలిమెంట్స్ డిఫరెంట్గా అనిపించాయి. బట్ ఓవరాల్గా నాకు ఇక్కడ ఉన్న వైబ్ అయితే క్రేజీగా అనిపించింది. చాలా కలర్ఫుల్గా ఉంది అసలు. ఇక్కడ స్పెసిఫిక్గా డు నాట్ టచ్ అని ఉన్నప్పుడు వేటిని టచ్ చేయకండి, నాలాగైతే అసలే చేయకండి. అదేంటిది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ టచ్ చేశాను, తర్వాత రియలైజ్ అయ్యా. రొటేట్ చేస్తే రొటేట్ అవుతున్నాయి. మీకు దీని గురించి తెలిస్తే ప్లీజ్ డూ కామెంట్ బిలో. సో ఇంకా బుద్ధిస్ట్ టెంపుల్ చూసుకొని నెక్స్ట్ హిడింబా టెంపుల్కి వచ్చేసాం మేము. మళ్ళీ చెప్పు హిడింబా స్టోరీ. మహాభారత్లో భీమా వాళ్ళ వైఫ్ హిడింబా ఒక రాక్షసి కదా, ఇంకా ఘటోత్కచ్ వల్ల మమ్మీ. సో చూద్దాం. సో టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ అలౌ లేదు కాబట్టి నేను మీకు లోపల ఎలా ఉందో చూపించలేను, బట్ బయట అయితే ఇలా ఉంది. సో వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినేసి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే మేము రీచ్ అవుతున్నాం. హిడింబా టెంపుల్ అయిపోయింది కదా, దాని పక్కనే లిటరలీ దాని పక్కనే ఇక్కడ వాన్ విహార్ ఉంది. ఇది వాన్ విహార్ అండ్ ఇది వచ్చేసి టెంపుల్. సో ఒకటే ప్లేస్ దగ్గర కవర్ అయిపోతుంది. చూద్దాం చాలా. సో ఈ వాన్ విహార్ అన్నది సింగిల్ స్పాట్ ఏం కాదు. సో మనాలిలో కొన్ని ప్లేసెస్లో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. అండ్ మేము వచ్చింది మాత్రం టెంపుల్ పక్కన ఉన్న వాన్ విహార్కి. అంతగా ఏం అనిపించలేదు నాకు. బాలుతో నా ఫోటోగ్రఫీ స్కిల్స్ అన్నీ చూపిస్తున్నాడు. అలాగా సో ఇంకా వాన్ విహార్ విజిట్ చేసేసి ఇంకా మాల్ రోడ్కి వచ్చేసాము. షిమ్లాలో అయినట్టయితే ఇక్కడ అవ్వలేదు. షిమ్లాలో అసలు మేము మాల్ రోడ్ మొత్తం మిస్ అయ్యాము, కానీ ఇక్కడ ప్రాపర్గా చాలా టైమే స్పెండ్ చేసాము. బేసిక్గా ఇది ఒక స్ట్రీట్ షాపింగ్ లాగా, కానీ షిమ్లాతో కంపేర్ చేస్తే మనాలి మాల్ రోడ్ అయితే చాలా బాగుంది.